నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. శ్రీకాకుళం జిల్లా పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని హోంగార్డ్ సేవలను జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వరరెడ్డి ఐపీఎస్ కొనియాడారు. శనివారం తండెవలస జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీ గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శాంతి సూచకంగా బెలూన్లు, పావురాలను గాల్లోకి వదిలారు. పరేడ్లో 4వ ప్లాటూన్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పరేడ్ కమాండర్, ప్లాటూన్ కమాండర్ సిబ్బందికి ఎస్పీ మెడల్స్తో సత్కరించారు. ఇటీవల రిటైర్డ్ హోంగార్డ్ రమణమూర్తి తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ విభాగము వారి ఒకరోజు గౌరవ వేతనం 4.18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ అందజేశారు. సంవత్సరాలు హోంగార్డ్ విధులు నిర్వహించి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ ఆఫీసర్స్ ఇటు మనల్ని పొంది ఉన్నారు సార్. ధన్యవాదాలు సార్. బెలూన్స్ కొద్ది సైడ్ కింద బావని అడ్డు వెనక ధన్యవాదాలు సార్. ఈయన 2010 బ్యాచ్కి సంబంధించిన హోంగార్డ్ సార్. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నారు సార్. చూడమ్మా చూడు గౌతమ్ దినోత్సవ సందర్భంగా బెస్ట్ కంటెంజెంట్ గా సెలెక్ట్ అయిన 4th ప్లాటూన్ కు హోంగార్డ్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోంగార్డ్స్ అవతరణ దినోత్సవంకి వచ్చేసిన హోంగార్డ్స్కి అందరికీ, ఆఫీసర్స్కి, మీడియాకి అందరికీ నమస్కారం. సో మనకి అందరికీ తెలుసు 1962లో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా, దాని తర్వాత మనం ఇక్కడికి పోలీస్కి అనుబంధంగా దాన్ని మార్చి దానికి సంబంధించి వాళ్ళకి డ్యూటీస్ చెప్పడం కావచ్చు, వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం కావచ్చు చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్కి సంబంధించి టోటల్గా 699 మంది హోంగార్డ్స్ ఉన్నారు. సో ఇందులో 605 మంది మేల్ హోంగార్డ్స్, 94 మంది ఫీమేల్ హోంగార్డ్స్ ఉన్నారు. సో వీళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్లో రిక్రూట్మెంట్ జరిగి వాళ్ళకి డిఫరెంట్ డ్యూటీస్ చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే స్పెషల్ పార్టీస్ గుర్తొస్తాయి.
ఏఆర్ పార్టీస్ గుర్తొస్తాయి, లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ కూడా గుర్తొస్తారు. బట్ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ హోమ్ గార్డ్స్. మనకి తెలియకుండానే మనకి కనిపించకుండానే చాలా అంటే చాలా డ్యూటీస్ చేస్తారు వాళ్ళు. అది స్టేషన్లో ఉన్న దగ్గర నుంచి కావచ్చు, స్టేషన్లో ఉన్న రెగ్యులర్ డ్యూటీస్తో పాటు అడిషనల్గా మనకి సపోర్ట్ డ్యూటీస్ కావచ్చు, బందోబస్తు కావచ్చు, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఉంటారు. మనకి అది తిరుపతి బందోబస్తు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న అరసవెల్లి బందోబస్తు వరకు, టెంపుల్ బందోబస్తులు కావచ్చు, ఎక్కడ ఏదన్నా మనకి గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉన్నా కూడా ఆ డ్యూటీస్కి కావచ్చు, అన్నిటికీ కూడా అడిషనల్ స్ట్రెంగ్త్, మనకి రెగ్యులర్ ఫోర్స్కి అడిషనల్ స్ట్రెంగ్త్ అని అందరూ అంటారు. బట్ నా ప్రకారం అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువ డ్యూటీస్ చేస్తారు వీళ్ళు, కంటిన్యూస్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ అది ఇదని చాలా లా అండ్ ఆర్డర్ పోలీస్కి చాలా ఫ్యూ అవర్స్ లైక్ 10 hours 12 hours పని చేయాలి, షిఫ్ట్ సిస్టమ్ పెడతారు. బట్ హోమ్ గార్డ్స్ కన్నా షిఫ్ట్ సిస్టమ్ కూడా తక్కువ, ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే పాసిబిలిటీస్ ఉన్న దగ్గర నడుస్తుంది. బట్ సమ్వేర్ వాళ్ళకు చేస్తున్న డ్యూటీస్కి వాళ్ళకు వస్తున్న శాలరీకి ఆల్వేస్ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, శాలరీస్ ఇంక్రీజ్ చేయడం కోసం. మనకి ఏదైతే ఇప్పుడున్న శాలరీస్ ఉన్నాయో దానికి మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్లో అయిపోతుందని అనుకుంటున్నాం, అందరం అదే డిస్కషన్ కూడా నడుస్తుంది. సో ఇది కాకుండా మనకి ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చూస్తూ ఉంటాం. మనకి మోస్ట్లీ 80% ఆఫ్ ద స్టాఫ్ హోమ్ గార్డ్సే ఉంటారు ట్రాఫిక్ డ్యూటీస్లో కూడా.